పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ కొనిదెల చిరంజీవి తాజాగా మెగా అభిమానులతో తెలుగు ప్రేక్షకులతో ఎమోషనల్ అయ్యారు. తన కెరీర్ ప్రారంభం నాటి రోజులను గుర్తు చేసుకుంటూ తెలుగు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలుసు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి చిరంజీవి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏకంగా ఫిల్మ్ మేకింగ్ లోనే ఎన్నో మార్పులు రావడం కూడా ప్రారంభమయ్యాయి. ఇలా మెగాస్టార్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలున్నాయి. కాగా 1978 సెప్టెంబర్ 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి జీవితాన్ని మలుపు తిప్పిన రోజు. సరిగ్గా 4 దశాబ్దాల కింద మెగాస్టార్ చిరంజీవి హీరోగా వెండితెరపైకి మెరిసిన రోజు. తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ కు తెలుగు ప్రేక్షకులు కరతాళ ధ్వనులు, కేకలతో తమ హృదయాల్లోకి చిరంజీవిని ఆహ్వానించిన రోజు. అయితే ఆ ప్రత్యేకమైన రోజును గుర్తు చేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి ఒక స్పెషల్ నోట్ ను విడుదల చేశారు. తన నట జీవితం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సాగిన ప్రయాణాన్ని గురించి తాజాగా ఎక్స్ వేదికన మెగాస్టార్ చిరంజీవి ఇలా స్పందించారు. సెప్టెంబర్ 22, 1978 కొనిదెల శివశంకర వరప్రసాద్ అనబడే నేను ప్రాణం ఖరీదు అనే చిత్రం ద్వారా చిరంజీవిగా మీకు పరిచయమై నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడుగా, ఒక మెగాస్టార్ గా అనుక్షణం నన్ను ఆదరించి అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేనెల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటాను. నేటికి 155 సినిమాలు నేను పూర్తి చేసుకున్నాను. అందుకు కారణం నిస్వార్థమైన మీ ప్రేమ మాత్రమే. ఈ 47 ఏళ్లలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవ మర్యాదలు నావి కావు, మీ అందరివి, మీరందించినవి మాత్రమే. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను అంటూ థ్యాంక్ యూ నోట్ విడుదల చేశారు. దీంతో పాటు మెగాస్టార్ తొలి చిత్రం ప్రాణం ఖరీదు పోస్టర్ ను కూడా పంచుకున్నారు. ప్రాణం ఖరీదు చిత్రానికి కె వాసు దర్శకత్వం వహించారు. రావు గోపాల్, జయసుధ, చంద్రమోహన్, కైకాల సత్యనారాయణ, నూతన్ ప్రసాద్, రమప్రభ కీలక పాత్రల్లో నటించారు. కె చక్రవర్తి సంగీతం అందించారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ 70వ ఏట అడుగుపెట్టారు. 7 పదుల వయసులోనూ ఇప్పటికీ తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. చివరిగా వాల్తేరు వీరయ్య, బోలా శంకర్ చిత్రంతో ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మన శంకర వరప్రసాద్ పండుగకి వస్తున్నారు. మల్దిడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు శ్రీకాంత్ ఓదెలా, బాబీ కొల్లి దర్శకత్వంలోనూ నటించబోతున్నారు. అయితే తాజాగా సంక్రాంతికి వస్తున్న వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడికి గోల్డెన్ ఆఫర్ దక్కింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. చిరు కెరీర్లో 157వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ ను అనిల్ రావిపూడి పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి గారి 47 ఏళ్ల సినిమా ప్రయాణంలో 155 సినిమాలు కంప్లీట్ చేసుకుని ఇంకా 2 సినిమాలు విడుదలకు రెడీగా ఉన్న సందర్భంలో నమో ఒక నిగూఢమైన విషయాన్ని పరిశీలించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి కూతురు సుష్మిత నిర్మాణంలో తెరకెక్కబోతున్న సినిమా సందర్భంగా ఈ విషయం నమో అవగాహనలోకి వచ్చింది. ఇప్పటి వరకు చిరంజీవి నటించిన ఏ సినిమా టైటిల్లో గాని, సినిమా పాత్ర పేరు గాని చిరంజీవి అసలు పేరైన శివశంకర వరప్రసాద్ గా పెట్టలేదు. శంకర్ అనే పేరు మాత్రమే అడపదడప కొన్ని సినిమా టైటిళ్లలోనూ కొన్ని నటించిన పాత్రలకు పెట్టడం జరిగింది. కాకపోతే శంకర వరప్రసాద్ అనే పూర్తి పేరుని ఈ సినిమా టైటిల్లో మన శంకర వరప్రసాద్ గారు పెట్టడం వెనుక ఏదో బలమైన కారణం దాగుందని నమో నమ్ముతుంది. అంతేకాదు, చిరంజీవి మొదటి సినిమా పునాదిరాళ్ళు విడుదల తేదీ మరియు అతని సినీ జీవితానికి పునాది పడిన తేదీ సెప్టెంబర్ 22 కావడం, ఈ విషయం చిరంజీవి 47 సంవత్సరాల సినిమా వయసు తర్వాత మా నమో ఆలోచనలోకి రావడం వెనుక అంతర్లీనంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. దాన్ని వెతికే పనిలో నమో ఉంటుంది.